హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్ సమర్పించు భారత్ ద డైలీ కరెంట్ అఫైర్ షో. మీ అందరికీ కూడా ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఐ హోప్ యు ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్ ఇఫ్ దాట్స్ ద థింగ్ కీప్ ఇట్ గోయింగ్. ఒకవేళ పరిస్థితుల వల్ల అన్ని సరిగ్గా లేవని అనుకుంటే రిమెంబర్ ఇట్ ఈస్ ఓన్లీ ద సిచ్యువేషన్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్ విచ్ ఇస్ మేకింగ్ యూ ఫీల్ దట్ వే. ఏది కూడా శాశ్వతం కాదు అని అంటారు కదా. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇట్ వోంట్ బి శాశ్వతం, ఇట్ వోంట్ బి పర్మనెంట్. సో మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉండండి, అది స్లోగా అయినా పర్లేదు, బట్ మేక్ షూర్ యూ ఆర్ పుట్టింగ్ యువర్ స్టెప్స్ ఇన్ ద వెరీ రైట్ డైరెక్షన్. సో ఏది ఏమైనా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐపీపీఎస్ ఆర్ఆర్బికి సంబంధించిన పీఓ యొక్క షిఫ్ట్ 1 అలానే షిఫ్ట్ 2 పరీక్షలు ఆల్రెడీ వాటికి సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ అనాలిసిస్ ఉందో అది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఇప్పటి వరకు అవి వాచ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ డూ దాట్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర శంఖం పూరించిందనే చెప్పాలి. దానికి గల కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసింది కాబట్టి ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ లో రానున్న నెలలలో అలానే రాబోయే సంవత్సరన్నర కాలంలో ఏ ఉద్యోగాల యొక్క భర్తీ జరగనుంది, వేటి యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది, వాటికి సంబంధించిన పరీక్ష ఏ నెలలో జరగవచ్చు, ఇలా ఈ అంశాలకి సంబంధించి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ వీడియో కూడా ఆల్రెడీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీరు ఇప్పటి వరకు ఆ వీడియోని చూడకపోయినట్టయితే నథింగ్ టు వరీ, ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూసేయండి. సో ఏది ఐమీనా లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ భారత్. సో ముందుగా థాట్ ఫర్దర్ ఏంటి, ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ స్లోలీ యూ గో యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ స్టాప్. మీరు ఆపనంత కాలం లేదు మీరు ఆగనంత కాలం మీరు ఎంత నెమ్మదిగా వెళ్ళినా సరే పర్వాలేదు అని చెప్పి కన్ఫ్యూషియస్ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంతో ఉన్నారు. యూ ఆల్ పీపుల్ ఆర్ అస్పైరింగ్ అండ్ డ్రీమింగ్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ దట్ యూ క్యాన్ ఎట్ యువర్ బెస్ట్ టు మేక్ షూర్ దట్ యూ గెట్ ద గవర్నమెంట్ జాబ్, రైట్? అబ్సల్యూట్లీ. అండ్ ఈ ప్రయాణంలో ప్రతిరోజు కూడా సుఖంగా ఉండదు, ఈ ప్రయాణంలో ప్రతిరోజు కూడా ఆనందదాయకంగా ఉండదు, ఈ ప్రయాణంలో ప్రతిరోజు కూడా మీరు టెస్ట్లో మంచి మార్కులు స్కోర్ చేయకపోవచ్చు. బట్ దట్ సింప్లీ డజంట్ మేక్ యూ ఆర్ స్టాప్ యూ ఇన్ మూవింగ్ దట్ డైరెక్షన్. ఆబ్వియస్లీ కొన్నిసార్లు మనం 100కి 80 90 వస్తా అనుకుంటే కొన్నిసార్లు మేబీ 60 70 రావచ్చు. కొన్నిసార్లు మేబీ మీకు చదవాలి అన్న మూడు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మేబీ మీ హెల్తే బాగాలేకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ఆల్సో డు రిమెంబర్, ఇన్ జనరల్గా మనం అనుకునేది ఏంటంటే మనం అన్నిటినీ కంట్రోల్ చేయలేము, సో వేటినైతే మనం కంట్రోల్ చేయగలమో ఓన్లీ వరీ అబౌట్ దోస్ థింగ్స్ అని. కొన్నిసార్లు మనం కంట్రోల్ చేయగలిగేవి కూడా మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇట్స్ సంథింగ్ లైక్ ప్రిపరేషన్. లెట్స్ సే మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ మీరు ఎంత కష్టపడి ఫోకస్ చేయడానికి ట్రై చేసినా మీ మైండ్ కుదురుగా ఉండట్లేదు, కొన్నిసార్లు ఉండదు ఫర్ వేరియస్ రీజన్స్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ దిశ ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ డైరెక్షన్లో వెళ్తున్నారో లేదో చూడండి. ఒక 1 or 2 days అటు ఇటు అయిపోయి స్లోగా వెళ్ళినా పర్లేదు, బట్ మేక్ షూర్ యు ఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్. అలానే మేక్ షూర్ యు ఆర్ మూవింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్లో పేస్, బట్ డోంట్ స్టాప్. దట్స్ వాట్ కన్ఫ్యూషియస్ ఇస్ సేయింగ్. సో మనందరం కూడా అదే ఇదిలో ముందుకు వెళ్దాం. ఒకరోజు ఎక్కువ చదువుకోవచ్చు, ఒకరోజు తక్కువ చదువుకోవచ్చు, ఒకరోజు బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఇంకో రోజు బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు. అది మానవ సహజం, ప్రకృతి సహజం. బట్ మనం చేయగలిగింది ఏంటిది, కష్టపడుతూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడం అన్నమాట. సో తర్వాత గమనిస్తే ఆబ్వియస్గా రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్. సో ఆల్రెడీ అంతకుముందు జోసెఫ్ ప్రీస్లీకి సంబంధించిన ఆక్సిజన్ డెఫ్లాజిస్టికేటెడ్ ఎయిర్ మనం డిస్కస్ చేసాం. మరి నిన్నటి ప్రశ్న గమనిస్తే ద ఎబిలిటీ టు స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద బాడీ యాజ్ అ సర్వైవల్ మెకానిజం ఇన్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ స్కార్సిటీ ఈజ్ అన్ అడాప్టేషన్ నోన్ యాజ్ వాట్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మీకు చెప్తాను. దాంట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు దానికి ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీన్నే థ్రిఫ్టీ జీన్ హైపోథెసిస్ అని అంటారు. దీన్నే థ్రిఫ్టీ జీన్ హైపోథెసిస్ అంటారు. ఇది యాక్చువల్గా టైప్ 2 డయాబెటీస్కి సంబంధించి కొంచెం ఎక్కువగా వాడుకలో ఉంటుంది. అలానే కొన్నిసార్లు గ్లూకోజ్ నియోజెనిసిస్ అని కూడా అంటారు.
అలానే కొన్నిసార్లు లైపోలైసిస్ అని కూడా అంటారు. బేసిక్ ఇదంతా కూడా మన బాడీలో ఏదైతే ఎడిపోస్ టిష్యూ ఉంటుందో దానికి సంబంధించింది. కొన్నిసార్లు కార్పొరా ఎడిపోసా అని కూడా అంటూ ఉంటారు. సో ఇదంతా ఎలాగ ఇప్పుడు మీ ముందు ఉంది. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం, సో బేసిక్గా జీవులకి ప్రతిసారి ఆహారం దొరకాలి అని లేదు కదా. సో అప్పుడు ఏంటి పరిస్థితి, బాడీలో ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసేసుకుంటుంది. దీనికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పోలార్ బియర్, అలానే క్యామెల్. పోలార్ బియర్ నార్త్ పోల్ దగ్గర ఉంటుంది, అక్కడ ఆహారం అంత ఈజీగా దొరకదు. బికాజ్ ఆ పోలార్ బియర్ ఏమి చెట్లు అవి తినదు కదా, చేపలు అవన్నింటినీ తినాలి, దానికి అంత ఈజీగా దొరకదు. అందుకే మీరు చూడండి పోలార్ బేర్ యొక్క ఇలా, ఇప్పుడు పోలార్ బేర్ ఇలా ఉంది అని అనుకుంటే చూసారా, కోఇన్సిడెంట్లీ నేను వైట్ షర్ట్ వేసుకుని చెప్తున్నాను, పోలార్ బేర్ తెల్లగా ఉంటుంది. వాళ్ళు జోక్స్ అపార్ట్, పోలార్ బేర్ ఇలా ఉన్నప్పుడు ఈ పాటను కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఎడిపోస్ టిష్యూ. అలానే మీరు క్యామెల్ యొక్క హంప్ని చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్సో ద వెరీ సేమ్ ఎడిపోస్ టిష్యూ. అక్కడ ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఎడారిలో కూడా ఎక్కువగా ఆహారం అనేది లభ్యం అవ్వదు డెజర్ట్ లో క్యామెల్కి. సో బేసిక్ అవన్నీ అదే స్టోర్ చేసుకుంటున్నాయి కదా. సో అడాప్టేషన్ ని థ్రిఫ్టీ జీన్ హైపోథసిస్ అని, లేదు గ్లూకోజ్ నియోజెనిసిస్ అని, లేదు లైపోలైసిస్ అని, కొన్నిసార్లు కీటోసిస్ అని కూడా అంటూ ఉంటారు. బేసిక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎడిపోస్ టిష్యూ అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద కార్పొరా ఎడిపోసా అన్నమాట. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు యెస్టర్డేస్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ టుడేస్ క్వశ్చన్. ఇవాళ ఆగస్టు 3వ తారీఖు కదా. సో చాలా మందికి మేబీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు. ఎందుకు అనంటే ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్ షో ఆన్ అ డైలీ బేసిస్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఇప్పటికిప్పుడే మీ మైండ్ లో తెచ్చేసుకుని ఉంటారు. ఎందుకు అనంటే ఈ క్వశ్చన్ రిలేటెడ్ సంబంధించిన ఒక అంశం, అఫ్ కోర్స్ ఆ పర్సన్ గురించి మనం నిన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం కాబట్టి. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఆగస్టు 2 ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో భారత్ కి సంబంధించి దాంట్లో మనం దీని గురించి డిస్కస్ చేసాము. సో అందుకని గో అండ్ వాచ్ ఇట్. సో ఏది ఏమైనా ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కనుక ఏం చేయాలో తెలుసు కదా, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద ఆన్సర్ యూ కెన్ గూగుల్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఇఫ్ నాట్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ భారత్ ఎపిసోడ్ ఆర్ రాదర్ యూ కెన్ డూ వన్ మోర్ వెరీ ఈజీ థింగ్. టెలిగ్రామ్ లో శివారెడ్డి లాజిక్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఆబ్వియస్గా ఇవాళ ఆగస్టు 3 కాబట్టి ఇవాళ ప్రాముఖ్యత ఏంటి అని గమనిస్తే ఆగస్టు 3 సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ వాటర్ మిలన్ డే, అలానే క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే, అలానే నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే. సో ఈ మూడిట్లో కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఖచ్చితంగా అంటే మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే. మనందరం కూడా మన లైఫ్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం వీ కెన్ మేక్ షూర్ దట్ ఈవెన్ అవర్ డెత్ కెన్ బి సో హెల్ప్ఫుల్ టు సమ్వన్. అఫ్ కోర్స్ గాడ్ ఫర్బిడ్ ఎవరు చనిపోకూడదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ఎవిటబుల్. మనం దాన్ని అవాయిడ్ చేయలేం కదా, ఇట్ విల్ హ్యాపన్ ఫర్ షూర్. దురదృష్టం కొద్ది కొంతమందికి అది ముందే అవ్వచ్చు, అదృష్టం కొద్ది కొంతమందికి అది లేట్గా అవ్వచ్చు. వాట్ ఎవర్ వెయిట్, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఫిలసాఫికల్ ఆస్పెక్ట్, బట్ రాదర్ ఏంటి అని అంటే మనం చనిపోయినప్పుడు మన బాడీలో ఉన్న చాలా అవయవాలు మనం ఇతరులకి దానం ఇవ్వచ్చు. ఇట్ కెన్ బి ఐస్, ఇట్ కెన్ బి స్కిన్, ఇట్ కెన్ బి హెయిర్. అఫ్ కోర్స్ అన్నీ కూడా ఉన్న కండిషన్లో కాదు, ఇట్ డిపెండ్స్ అగైన్ మనం ఏ ఏజ్లో చనిపోతున్నా, అలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ అదే అంటున్నాను నేను, ఇన్ జనరల్గా మనం చనిపోతూ కూడా చాలా మంది యొక్క జీవితాలని మనం బాగు చేయొచ్చు. మన బాడీలో ఉన్న లివర్ అవ్వచ్చు, మన బాడీలో ఉన్న లంగ్స్ అవ్వచ్చు, లేదు మన స్కిన్ అవ్వచ్చు, ఐస్ అవ్వచ్చు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, హార్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అండ్ వీటిలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయింది, అన్ఫార్చునేట్ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది, అక్కడ ఒక పర్సన్ ఇక్కడ తలకి గాయం తగిలి చనిపోయారు అని అనుకుందాం. లెట్స్ సే వాళ్ళ కళ్ళు బాగానే ఉంటే వాళ్ళ కళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. సో బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఒక ఆపరేషన్ చేసి వాళ్ళకి కొత్తగా కన్ను పెడితే వాళ్ళకి కంటి చూపు వచ్చే అవకాశం ఉంది అని అంటే దే విల్ బి ఏబుల్ టు సీ ద బ్యూటిఫుల్ వరల్డ్, రైట్? సో అందుకని మనందరం కూడా ఒక ప్లెడ్జ్ తీసుకుందాం, వీలైతే మనందరం కూడా ఆర్గన్ డొనేషన్ కి ప్రయత్నం చేద్దాం. ఐ నో ఇట్స్ నాట్ దాట్ ఈజీ యాజ్ సెట్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే కొన్నిసార్లు మన ఇంట్యూషనే మనకు అర్థం వస్తుంది, అలా ఎలా అదేంటి ఇదేంటి అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు కమ్ అహెడ్ ఆఫ్ ఇట్. ఐ థింక్ రీసెంట్ గా మన తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన విశ్వక్సేన్ గారు, ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నాట్ రాంగ్, విశ్వక్సేన్ గారు తన బాడీని ఆర్గన్ డొనేషన్ కోసం
యాక్సెప్ట్ వాట్ ఎవర్ సైన్ చేసినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మనందరం కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని విల్ ట్రై టు మూవ్ అహెడ్ అండ్ విల్ ట్రై టు డొనేట్ అవర్ ఆర్గన్స్ వన్స్ వీఆర్ నో మోర్ ఆన్ దిస్ ప్లానెట్. సో 2024కి సంబంధించిన థీమ్ గమనిస్తే లీవ్ దెమ్ సర్టెన్. అంటే మనం చనిపోయినప్పుడు ఎలాగో మనల్ని వాళ్ళు తిరిగి మళ్ళీ తెచ్చుకోలేరు, బట్ అట్లీస్ట్ మన అవయవాలు వాళ్ళకి దక్కితే యు నెవర్ నో, సంథింగ్ సర్టన్, సంథింగ్ డెఫినెట్లీ విల్ హ్యాపన్ ఫర్ షూర్, విచ్ ఇస్ బ్రింగింగ్ లైఫ్ టు సమ్వన్ హూ రియలీ వాంట్స్ దట్. ఎవరికైతే కంటి చూపు లేదో లేదు ఎవరికైతే కళ్ళు లేవో ఒకసారి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఒక కన్ను, అట్లీస్ట్ ఒక కన్ను ఉన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది, రైట్? సో అన్నమాట. అలానే మనం ఒకవేళ చరిత్రలో వెనక్కి వెళ్ళి చూస్తే కనుక అమెరికాలో NBA అనేది బాగా పాపులర్, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఇప్పుడు మన యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక లెబ్రాన్ జేమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్లేయర్ ఇన్ NBA అన్నమాట. ఎలా అయితే ఇండియాకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ ఎంత పాపులరో అలా అమెరికాలో బాస్కెట్బాల్ అంత పాపులర్. సో అక్కడ NBA అని ఉంది, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. అక్కడ లెబ్రాన్ జేమ్స్ ఇస్ ద పాపులర్ పర్సన్. ఇన్ఫాక్ట్ మొన్న ఒలింపిక్స్ లో ఏదైతే USA యొక్క ఫ్లాగ్ బేరర్ ఉన్నారో హీ వాజ్ ద పర్సన్ అనమాట. ఎనీవేస్ NBA 1949లో ఇదే ఆగస్టు 3వ తారీఖున ప్రారంభమైంది. అలానే 1958లో గమనిస్తే నాటిలస్ సబ్మెరైన్, బ్రిటన్ కి చెందిన, నో నాట్ బ్రిటన్, ఐ థింక్ UK ఆర్ US, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, బట్ ఒకసారి ఎందుకైనా మంచిది కన్ఫర్మ్ చేసుకోండి. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఇట్ ఈస్ UK అని అనుకుంటున్నాను, బట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో నాటిలస్ సబ్మెరైన్ ట్రావెల్స్ అండర్ ద నార్త్ పోల్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ ఆపరేషన్ సన్షైన్. సో ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో ఆ ఉత్తర ధ్రువం కిందకి వెళ్ళారనమాట వాళ్ళు ఈ సబ్మెరీన్ వేసుకుని, నాటిలస్ అనే సబ్మెరీన్ వేసుకుని. అలా మొట్టమొదటిసారిగా జరిగింది. తర్వాత 1492లో క్రిస్టఫర్ కొలంబస్ స్పెయిన్ నుంచి తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. యాక్చువల్గా తన ప్రయాణం మొదలుపెట్టింది భారతదేశాన్ని కనుక్కుందాము అని, బట్ వాట్ హీ ఫౌండ్ అమెరికా. తర్వాత 1498లో వాస్కో డ గామా వచ్చారు. సో క్రిస్టఫర్ కొలంబస్ యాక్చువల్గా ఇండియాని కనుక్కుందాం అని చెప్పి అమెరికా కనుక్కున్నాడు. హీ వాజ్ ద డిస్కవరర్ ఆఫ్ అమెరికా. సో ఆయన ప్రయాణం కూడా ఆగస్టు 3నే మొదలైంది. మీ గవర్నమెంట్ జాబ్ యొక్క ప్రిపరేషన్ కూడా మేబీ మీరు ఇవాళ ప్రారంభించవచ్చు, యు నెవర్ నో. క్రిస్టఫర్ కొలంబస్ అన్ఎక్స్పెక్టెడ్ గా అమెరికానే డిస్కవర్ చేసినట్టు మేబీ మీలో దాగి ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీని మీరు డిస్కవర్ చేయొచ్చు. తర్వాత 1886లో మైథిలి శరణ్ గుప్తా గారి యొక్క జన్మదినం, బర్త్ యానివర్సరీ. అలానే 1886లో నేను ఇది చూసాను. సో మైథిలి శరణ్ గుప్తా గారి యొక్క జయంతి 1886వ సంవత్సరంలో పుట్టారు ఆయన ఆగస్టు 3వ తారీఖున. అలానే 1984లో సునీల్ ఛెత్రి గారు జన్మించారు. సో ఈయన రీసెంట్ గా రిటైర్ అయిపోయారు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ నుంచి. ఒకవేళ మనం జాగ్రత్తగా చూస్తే ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో వాళ్ళ దేశాలకి అత్యధిక గోల్స్ స్కోర్ చేసిన వ్యక్తులు ఎవరు అని అంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నది క్రిస్టోఫర్ రొనాల్డో, తర్వాత లియోనల్ మెస్సీ అండ్ థర్డ్ ప్లేస్లో సునీల్ ఛెత్రి. క్రిస్టియానో రొనాల్డో ఫస్ట్ ప్లేస్లో, లియోనల్ మెస్సీ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో సునీల్ ఛెత్రి గారు ఉన్నారు. ఒక విధంగా భారతదేశంలో ఇటీవల కాలంలో ఫుట్బాల్ ఇంత ఖ్యాతి గాంచిందంటే దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ సునీల్ ఛెత్రి గారు అని చెప్పవచ్చు. తర్వాత మరి అంతర్జాతీయ అంశాలకు గమనిస్తే కనుక ఆపరేషన్ చివల్రస్ నైట్ 3 ప్రొవైడ్స్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఇన్ గాజా స్ట్రిప్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఎలానో జరుగుతూనే ఉంది. అండ్ మీన్ వైల్ హమాస్కి సంబంధించిన హెడ్ని కూడా చంపేశారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి ఇండియా కూడా డిలేమాలో ఉంది. ఎందుకంటే ఒక విధంగా ఇరాన్ హమాస్కి సపోర్ట్ చేస్తుంది అనే రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యొక్క హెడ్ని చంపేసింది అని అంటే దాని అర్థం ఇరాన్కి అగేన్స్ట్గా వెళ్ళినట్టుగా. ఇండియాకి ఇరాన్ ఒక మంచి ఫ్రెండే, ఇండియాకి ఇజ్రాయెల్ కూడా ఒక మంచి ఫ్రెండే. ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏ దేశానికి సపోర్ట్ చేయాలని ఒక డిలమాలో ఉంది ఇండియా. వీళ్ళు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇలాంటి చాలా సందర్భాలు వస్తూ ఉంటాయి. బట్ ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే మనందరం మనుషులం కదా. సో ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అనేది ఈజ్ ఎండ్ ఆఫ్ ది డే పవర్ స్ట్రగుల్. అదంతా కూడా అధికార దాహంతో జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆపరేషన్ చివల్రస్ నైట్ 3 అనేది దేనికి సంబంధించింది అని అంటే ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో, ఎవరైతే మనలాంటి ప్రజలు అక్కడ ఉన్నారో, పాపం అయోమయం ఏమి తెలియని ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో, అభంశుభం తెలియని చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అక్కడ ఉన్న కుటుంబాల కోసం ఈ గాజా స్ట్రిప్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అన్నమాట. టెంట్లు, అలానే తినడానికి ఆహారం,
వేసుకోవడానికి కొన్ని బట్టలు అవన్నీ కూడా అందించడం జరిగింది ఆపరేషన్ షివల్రస్ నైట్ 3లో భాగంగా. సో ఇంతకీ ఈ ఆపరేషన్ చేపట్టింది ఎవరు అని అంటే UAE. ఇక్కడ మీరు గుర్తించాల్సింది కూడా ఏంటంటే ఒక దేశం ఇంకో దేశానికి సాయం చేసినప్పుడు దేర్ మైట్ బి డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒకటి డిఫెన్స్ ఎయిడ్ అని. సో ఇప్పుడు దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే USA ఇటీవల ఉక్రెయిన్ కి ఐ థింక్ F-32 ఫైటర్ జెట్ ఇచ్చినట్టుంది. సో అట్లా USA ఉక్రెయిన్ కి డిఫెన్స్ ఎయిడ్ ఇస్తుంది అనమాట. అట్లా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎకనామిక్ ఎయిడ్ అని అంటే ఆర్థికంగా, ఇన్ఫాక్ట్ ఇండియా శ్రీలంకకి చేసింది లాస్ట్ ఇయర్, అంతకు ముందు సంవత్సరం ఇండియా శ్రీలంకకి చేసింది ఎకనామిక్ ఎయిడ్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి రావడానికి. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకోటి ఈ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే మానవతా దృష్టిలో ఎండ్ ఆఫ్ ద డే మనుషులే కదా మిగిలేదు ఇక్కడ. ఇట్ ఆల్ కమ్స్ టు దట్ పర్టికులర్ థింగ్. మనిషి అనే ఆస్పెక్ట్ లోకి వస్తుంది కాబట్టి తోటి మనిషి కష్టపడుతున్నాడు కాబట్టి ఆ మనిషిని ఆదుకునే ప్రయత్నం చేయడమే హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనమాట. అట్లా UAE హ్యుమానిటేరియన్ ఎయిడ్ ని పంపించింది గాజా స్ట్రిప్ లో ఎవరైతే ప్రజలు ఉన్నారో. ఇక్కడ మనం క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చని గమనిస్తే ఆపరేషన్ షివల్రస్ నైట్ 3 ఏ దేశం నిర్వహించింది లేదు ఏ దేశం కండక్ట్ చేసింది అని అడగవచ్చు. దట్ కెన్ ఓన్లీ బీ ద క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్. ఇట్ ఈస్ ఆపరేషన్ షివల్రస్ నైట్ 3 అన్నమాట. తర్వాత జాతీయ అంశాలు గమనిస్తే వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం గమనిస్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు inaugurates the 32nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. సో వ్యవసాయ రంగానికి సంబంధించి ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క చొరవ, వాళ్ళ యొక్క ఇనిషియేటివ్, అలానే వాళ్ళ యొక్క భాగస్వామ్యం, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం మరొకసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ లైక్ ద బ్రెడ్ అండ్ బటర్ అనమాట. ఎలా అయితే రొట్టె ముక్కకి వెన్న ఎంత బాగా ఉంటుందో, బ్రెడ్కి బటర్ ఎంత బాగుంటుందో, అలా అగ్రికల్చర్కి ఎకనామిస్టులు కూడా అంతే ఆయువు పోస్తారు అని చెప్పవచ్చు. సో వాళ్ళకి సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశం విచ్ ఈస్ నథింగ్ బట్ ద 32nd సమావేశం, దానిని ప్రధానమంత్రి ప్రారంభించారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ ఎ ట్రైఎనియల్ కాన్ఫరెన్స్. ట్రైఎనియల్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి? 3 సంవత్సరాలకి ఒకసారి జరిగేది. సో ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years. ప్రతి సంవత్సరం జరిగితే దాన్ని యాన్యువల్ అని అంటారు. 2 సంవత్సరాలకి ఒకసారి జరిగితే బైఎనియల్ అని అంటారు. 3 సంవత్సరాలకి ఒకసారి జరిగితే ట్రైఎనియల్ అని అంటారు. 4 సంవత్సరాలకి ఒకసారి జరిగితే క్వాడ్రెనియల్ అంటారు. సో ఇప్పుడు ఒలింపిక్స్, ఫీఫా వరల్డ్ కప్, అలానే ODI వరల్డ్ కప్ క్రికెట్ కి సంబంధించి ఇవన్నీ కూడా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ క్వాడ్రెనియల్ ఈవెంట్ అని అర్థం అనమాట. సో అట్లా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ ట్రైఎనియల్ ఈవెంట్, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఇంతకీ దీన్ని నిర్వహిస్తోంది ఎవరు అని గమనిస్తే కనుక ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్. సో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థిక శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ యొక్క సంఘం ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించబోతున్నారు. సో ఆబ్వియస్ గా ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండ్ హిస్టారిక్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే 65 సంవత్సరాల తర్వాత భారతదేశం దీన్ని మళ్ళీ నిర్వహిస్తుంది అనమాట. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 65 సంవత్సరాల తర్వాత కండక్ట్ చేయడం ఒకటి, అండ్ 5 రోజుల పాటు జరుగుతోంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కాదు. అండ్ దాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ గెయిన్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. అలానే 2024 సంవత్సరం లేదు, ఇంజనల్ గా ఇప్పుడు ఏదైతే 3 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఈ 32వ అంతర్జాతీయ సమావేశం ఏదైతే ఉందో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు లేదా ఆర్థికవేత్తలకి సంబంధించి దాని థీమ్ ఏంటి అని గమనిస్తే ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్స్ సిస్టమ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారు? సుస్థిరత్వమైన వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపు మనం అడుగులు వేయాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగాలి. అది ఎటువైపు జరగాలంట? అగ్రి ఫుడ్ సిస్టమ్స్ విచ్ ఆర్ సస్టైనబుల్. సుస్థిరత్వం లేదు, సుస్థిరపరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థ వైపు మనం అడుగులు వేయాలి అని. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్ గా అగ్రికల్చర్ లేకపోయినా ఫుడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మన అడవులు ఉన్నాయి, ఒకప్పుడు వ్యవసాయం అనేది ఏం చేయలేదు, అడవుల మీద ఆధారపడి బ్రతికారు కదా. కాకపోతే తర్వాత వ్యవసాయం అనేది మనిషి నేర్చుకున్నాడు. సో ఏది ఏమైనా ఇన్ జనరల్ గా వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఆహారం ఏవైతే ఉన్నాయో వీటిని పండించడం కోసం, అలానే వీటిని పండించిన తర్వాత వాటి మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు అవ్వచ్చు, వాటి మీద ఆధారపడి ఉన్న ప్రాసెసెస్ ప్రక్రియలు అవ్వచ్చు,
ఇవన్నీ కూడా సుస్థిరత్వంతో ముందుకు వెళ్ళాలి అని. ఎందుకంటే అవి అసుస్థిరత్వంతో వెళితే, అంటే అన్సస్టైనబుల్ వేలో వెళితే, దెన్ డెఫినెట్లీ దేర్ మైట్ బి మోర్ ప్రొడక్షన్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి కాజింగ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్. దట్ ఈస్ ద థింగ్ అనమాట. అలానే ప్రస్తుతం మన ఇండియాకి సంబంధించి యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరు? కేంద్ర వ్యవసాయ మంత్రివర్యులు ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఇంతకుముందు ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రీవియస్లీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. నౌ హీ ఈస్ ద యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. తర్వాత గమనిస్తే అటల్ సేతు బ్రిడ్జ్ ఇన్ గోవా టు బి గ్రీన్ ఫ్రమ్ August 2 to 4 టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ఆర్గన్ డొనేషన్. సో మనం ఇక్కడ చెప్పాం కదా ఆల్రెడీ ఇందాక బిగినింగ్ లోనే, 3rd August ఏదైతే ఉందో ఇది నేషనల్ ఆర్గన్ డొనేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అని. నేషనల్ ఆర్గన్ డొనేషన్ డేగా పురస్కరించుకుంటారు అని. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించిన థీమ్ కూడా మనం ఇక్కడ చూసాం స్టార్టింగ్ లో, ఇఫ్ యూ పీపుల్ రిమెంబర్, లీవ్ దెమ్ సర్టెన్, లీవ్ దెమ్ సర్టెన్. అది ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ కదా. సో లీవ్ దెమ్ సర్టెన్, లీవ్ దెమ్ సర్టెన్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ డే గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒకటి అది ఏ రోజున జరుపుకుంటారని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అయితే, దానితో పాటు ఆ సంవత్సరానికి సంబంధించి వాళ్ళు ఏ థీమ్ని ఫాలో అవుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిని హైలైట్ చేస్తూ దీని గురించి ఇంకా ప్రజలకి మరింతగా అవగాహన కల్పించాలి అని చెప్పి గోవాలో ఏదైతే అటల్ సేతు బ్రిడ్జ్ ఉందో అదంతా కూడా గ్రీన్ కలర్ గా మారుస్తూ ఉన్నారు. అంటే గ్రీన్ కలర్ లైట్స్ అవన్నీ పెట్టి దాన్ని గ్రీన్ గా చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ఆబ్వియస్ గా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇదేంటి బ్రిడ్జ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే గురించి తెలుసుకుంటారు. అట్లా వాళ్ళు చనిపోతూ కూడా ఎంతమంది జీవితాలకి మళ్ళీ పునర్జీవితం లేదు పునర్జీవం అంటే మళ్ళీ తిరిగి లైఫ్ ని తీసుకురాగలరు అనేది ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఒక క్రియేటివ్ థింగ్ చేస్తున్నారు అని చెప్పాలి. తర్వాత మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారు ఏదైతే వయనాడుకి సంబంధించిన అంశానికి సంబంధించి స్పీచ్ ఇచ్చారో పార్లమెంట్ లో, దానికి విరుద్ధంగా ఒక ప్రివిలేజ్ మోషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది లేదా తీసుకువచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. సో ఆబ్వియస్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం పార్టీ? అపోజిషన్ పార్టీ, అంటే ప్రతిపక్ష పార్టీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేనికైనా 1/10 లేదు 10% ఆఫ్ ద సీట్స్ వస్తాయి. సో ఇప్పుడు లోక్సభలో ఉన్నది ఎంత? 543, అంటే 10% ఏమవ్వాలి అప్పుడు? 54.3. సో 55 కన్నా ఎక్కువ ఏదన్నా ఒక పార్టీకి వస్తే అప్పుడు ఆ పార్టీని అపోజిషన్ పార్టీగా కన్సిడర్ చేస్తారు, కన్సిడరింగ్ ఇఫ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ ద గవర్నమెంట్ ఇన్ యాజ్ అలోన్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విత్ 99 సీట్స్ ఆఫ్ లోక్సభ ఎంపీస్ ఈస్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు అసలు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ హోదా కూడా లేదు, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు. ఎట్టకెళ్ళకి తిరిగి మళ్ళీ కష్టపడి సాధించుకున్నారు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నమాట. ఇట్ కీప్స్ స్వింగింగ్ హియర్ అండ్ దేర్, ఇట్ ఈస్ నెవర్ పర్మనెంట్ ఎట్ వన్ ప్లేస్. సో ఏది ఏమైనా వయనాడుకి సంబంధించి అమిత్ షా గారు మాట్లాడిన తీరు కొంచెం చర్చనీయాంశమైంది అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇంతకీ ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి? ది ప్రివిలేజ్ మోషన్ ఈజ్ మూవ్డ్ బై అ మెంబర్ when he or she feels that a minister or any member has committed a breach of privilege of the house or one or more of its members by withholding facts of a case or by giving wrong or distorted facts. So break down చేయండి. సో బేసిక్ గా ప్రివిలేజ్ మోషన్ ఎవరు ప్రవేశపెడతారు? ఎనీ మెంబర్, బేసిక్ గా ఒక సభ్యుడు అయితే చాలు. ఎవరికి అగేన్స్ట్ గా? అగేన్స్ట్ అ మినిస్టర్ ఆర్ ఎనీ మెంబర్. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి మీద అది ఇంట్రడ్యూస్ చేయాలని లేదు, ఏ సభ్యుల మీద అయినా సరే ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకనంట సభ యొక్క ఏవైతే బేసిక్ గా ప్రివిలేజెస్ ఉన్నాయో, ప్రత్యేక హోదాలు ఉన్నాయో వాటిని ఒకవేళ భంగపరిచారు, ఉల్లంఘించారు అన్న పరిస్థితిలో, లేదు సభ్యులకి ఒక సభ్యుడికైనా లేదు ఒకళ్ళకన్నా ఎక్కువ సభ్యులకైనా ఒక విధంగా ఏదన్నా అగౌరవపరంగా మాట్లాడిన, ఆ విధంగా చేసిన, లేదు తప్పుడు సమాచారాన్ని తీసుకువచ్చిన ఒక అంశానికి సంబంధించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా అప్పుడు ఈ ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విధంగా చేయడానికి ఉన్న కారణాలు ఏంటి అని మనం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆన్ జనరల్ నోట్ కనుక చూసుకుంటే కనుక కేరళ వయనాడులో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దురదృష్టం మనుషులు కొన్నిసార్లు అంతే, మనం ఏం చేయలేం. వయనాడు ఒక ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాలో ఉంది. అయితే
దీనికి సంబంధించి యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక ప్రాపర్ అలర్ట్ ఇవ్వలేదు అని చెప్పి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఇన్ఫాక్ట్ పినరై విజయన్ గారు కూడా చెప్పారు, మాకు యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఎటువంటి ప్రాపర్ అలర్ట్ రాలేదు అని. దానికి సంబంధించి అమిత్ షా గారు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. అయితే అమిత్ షా గారు ఏదైతే రెస్పాన్స్ ఇచ్చారో అది మిస్లీడింగ్ గా ఉంది, లేదు అది రాంగ్ గా ఉంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకి అగేన్స్ట్ ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో తర్వాత గమనిస్తే మోదీ గారు హ్యాస్ అర్జ్డ్, మోదీ గారు అంటే ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అర్జ్డ్ టు క్రియేట్ న్యూ లయన్ సాంక్చురీస్ ఇన్ గుజరాత్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లయన్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ లయన్ ఏసియాటిక్ లయన్. సో ఆసియాటిక్ సింహం ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క ప్లేస్ లో మనకి కనిపిస్తుంది. అదేంటంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ లేదు గిర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది ఏదైతే కనిపిస్తుంది చూసారా మీకు, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ లేదు గిర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇక్కడ ఒక్క చోట మటుకే మీకు ఈ ఏసియాటిక్ లయన్ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మీకు ఇంకెక్కడా కూడా ఈ ఏసియాటిక్ లయన్ కనిపించదు. అయితే ఇక్కడ ఉన్న ఒక కన్సర్న్, ఒక ఆందోళన ఏంటి అని అంటే, ఇప్పుడు ఏసియాటిక్ లైన్ ఇక్కడ ఒక్క చోట మటుకే ఉంది. ఇక్కడ ఒకవేళ పరిస్థితులు కొన్నిసార్లు అనుకోని విధంగా చెయ్యి దాటిపోతే అప్పుడు దీన్ని కాపాడడం చాలా చాలా కష్టమైపోతుంది. అందుకని గుజరాత్ రాష్ట్రంలో మరిన్ని సింహాలకి సంబంధించిన అభయారణ్యాలు ఉండాలి, కొత్తవి ఏర్పాటు చేయాలి అని. అప్పుడు ఏమవుతుంది, లెట్స్ సే ఒకటే ప్లేస్ లో 3 ఉన్నాయని అనుకుందాం. ఏదైనా సమస్య వస్తే ఆ 3 పోతాయి. దాని బదులు ఒకటి ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇది పోయినా ఇంకా 2 మిగిలే ఉంటాయి. మీరు అనొచ్చు ఇప్పుడు 3 కలిసి ఉన్నాయి కదా అందుకని బలంగా ఉంటాయి, తర్వాత ఒక్కొక్కటి విడిపోతే అప్పుడు అలా కూడా చనిపోవచ్చు కదా మాస్టర్, గ్యారంటీ ఏంటి? వెల్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్ గా లయన్ ని అంత అటాక్ చేసి చంపేవి ఇన్ జనరల్ గా ఏమి ఉండవు. సో లయన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని గమనిస్తే, ఒకటి వాటికి ఫుడ్ దొరక్కపోవడం. బట్ ఇన్ జనరల్ గా ఫుడ్ దొరుకుతుంది వాటికి, ఏదో ఒక జంతువుని చంపి తినేస్తాయి. కానీ ఇన్ జనరల్ గా మనం గమనిస్తే సింహాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చనిపోయేది ఎయిదర్ రోగాలు వచ్చి లేదు ఏజ్ ఎక్కువైపోయి. సో అందుకని ఏజ్ దాన్ని మనం ఏం చేయలేము. వయసు ఎలాగో అందరికీ పెరుగుతుంది, మీకు పెరుగుతుంది, నాకు పెరుగుతుంది, అందరికీ పెరుగుతుంది. బట్ దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కదా. సో ఇవి ఒకటే ప్లేస్ లో ఉంటే ఒకవేళ ఏదైనా డిసీజ్ వస్తే అసలు ఆ డిసీజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసే లోపల అవి చనిపోతే కోవిడ్ లాగా ఏదైనా వస్తే వాటికి, అందుకని వాటిని దృష్టిలో పెట్టుకుని మోదీ గారు ఈ విధంగా అన్నారు, గుజరాత్ రాష్ట్రంలో సింహాలకి సంబంధించి మరిన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు ఉండాలి. అలానే ఇండియాలో ఉన్న కొన్ని ప్రామినెంట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ గమనిస్తే భరత్పూర్ బర్డ్ సాంచురీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అలానే చిలికా లేక్ బర్డ్ సాంచురీ ఒడిశా రాష్ట్రంలో ఉంది. చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ కేరళలో ఉంది. అలానే గుజరాత్ గిర్ నేషనల్ పార్క్ గిర్ వైల్డ్ లైఫ్ సాంచురీ మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. తర్వాత ఉత్తరాఖండ్ లో గోవింద్ వైల్డ్ లైఫ్ సాంచురీ, తమిళనాడులో మధుమలై సాంచురీ, అలానే కేరళకి సంబంధించి పెరియార్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇవి భారతదేశంలో ఉన్న కొన్ని ప్రామినెంట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, మిగిలినవి కూడా మరొకసారి రివైజ్ చేసుకోవాలి. తర్వాత మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధిస్తే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, విచ్ ఈస్ గగన్యాన్కి సంబంధించిన గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 4గురిలో 2 ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు అలానే శుభాంశు శుక్లా గారు, వీళ్ళిద్దరూ కూడా యాక్సియం 4 మిషన్ కి సంబంధించి ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తుందో దాంట్లో క్రూ మెంబర్స్ గా సెలెక్ట్ అయ్యారనమాట. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితం మనం డిస్కస్ చేసిన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో ఇస్రోకి సంబంధించిన ఈ గగన్యాన్ టీం ఏదైతే ఉందో ఇందులో ఎవరో ఒకళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ 2 అమెరికా నాసాకి సంబంధించి యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో, ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉందో అక్కడికి వెళ్తారు అని చెప్పి. కాకపోతే అప్పటికి ఇంకా పేర్లు కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇప్పుడు పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. సో ఖచ్చితంగా నాసా నిర్వహించబోయే యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో అందులో పాలు పంచుకోనున్న ఇస్రోకి సంబంధించిన వ్యోమగాములు ఎవరు లేదు గగన్యాట్లు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు అలానే శుభాంశు శుక్లా గారు వీళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేశారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మిగిలిన వాళ్ళని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, అజిత్ కృష్ణన్ గారు అలానే అంగద్ ప్రతాప్ గారు. వీళ్ళు 4 గగన్యానికి సంబంధించి ఏదైతే ఏదర్ 2024 ఎండింగ్ లో కానీ లేదు 2025 లో కానీ గగన్యాన్ మిషన్ జరుగుతుందో ఇండియాకి సంబంధించి ఇస్రోకి సంబంధించి ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు మానవ రహితంగానే స్పేస్ ఫ్లైట్స్ జరిగాయి కానీ మానవ సహితంగా జరగలేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి ద ఫస్ట్. అందుకని హిస్టరీని లిఖించే ముందు ఇక్కడ ఇంకో హిస్టరీ రాయబడుతుంది, అండ్ దట్ ఈస్ వై ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
తర్వాత క్రీడలకి సంబంధించి గమనిస్తే మనం ఇప్పుడే హిస్టరీ గురించి అని అనుకున్నాం. సో ఒలింపిక్స్ కి సంబంధించి 2 చరిత్రలు తిరగరాయబడ్డాయని చెప్పొచ్చు. మొదటిది ఏంటి అంటే ఇంప్రెసివ్ ఇండియా ఎడ్జెస్ పాస్ట్ నెమెసిస్ ఆస్ట్రేలియా ఇన్ థ్రిల్లర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1952లో మ్యూనిచ్ లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో ఏదైతే మన ప్యారిస్ ఒలింపిక్స్ ఉందో ఇండియా హాకీ టీము ఆస్ట్రేలియాని ఓడించింది. సో డిఫరెన్స్ మనం గమనిస్తే కనుక 52 సంవత్సరాల తర్వాత, ఎస్ రైట్, సో 52 సంవత్సరాల తర్వాత మళ్ళీ 72 ఓవర్, సారీ అంతేనా, 28-24 రైట్ కరెక్ట్. రాను నేను లెక్కలు కూడా మర్చిపోతున్నాను. శివారెడ్డి సార్ దగ్గర ఖచ్చితంగా నేను కోచింగ్ తీసుకోవాల్సిందే. సో 1972లో, బికాస్ 1952లో హెల్సింకిలో జరిగింది ఒలింపిక్స్, సారీ ఇట్ వాజ్ మై మిస్టేక్. 1952లో హెల్సింకిలో జరిగింది, 1972 మ్యూనిచ్ లో జరిగింది. సో 1972 మ్యూనిచ్ లో ఇండియా ఆస్ట్రేలియా మీద 3-1తో గెలిచింది. దాని తర్వాత ఆస్ట్రేలియాతో 7 times మీట్ అయింది ఇండియా ఒలింపిక్స్ లో. నేను ఓన్లీ ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నాను. 7 times లో 5 times ఓడిపోయింది అండ్ మిగిలిన 2 డ్రా అయ్యాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ 52 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 52 years ఇండియా ఈజ్ ఏబుల్ టు డిఫీట్ ఆస్ట్రేలియా. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఉన్న నమ్మకం ఏంటి అని అంటే, లుక్స్ లైక్ ఏదైతే ఇండియా హాకీకి సంబంధించి ఒకప్పుడు చరిత్రలో ఒక గ్లోరీ ఉండేదో దాన్ని మళ్ళీ ఈ ఒలింపిక్స్ లో తీసుకొచ్చే అవకాశాలు, సందర్భాలు మనకు కనిపిస్తున్నాయని. ఎందుకనంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1928 నుంచి 1956 వరకు ఏవైతే ఒలింపిక్స్ జరిగాయో వరుసగా 8 ఒలింపిక్స్ లో ఇండియా గోల్డ్ మెడల్ గెలిచింది. నాట్ జస్ట్ అ మెడల్, గోల్డ్ మెడల్ 8 ఒలింపిక్స్లలో వరుసగా, రైట్. సో అందుకని ఇండియాకి ఒక గోల్డెన్ ఇరా ఉండేది హిస్టరీకి, హాకీకి సంబంధించి. ఈవెన్ తర్వాత కూడా బ్రాంజ్, సిల్వర్ గెలుచుకుంది. కాకపోతే ఆ పూర్వ వైభవం అనేది మేబీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అని. సో దాట్స్ వన్. అలానే ఇంకొకటి 22 ఏళ్ల రాక్ స్టార్ లక్ష్య సెన్ ఒలింపిక్స్ కి సంబంధించి మెన్స్ కేటగిరీలో సెమీఫైనల్స్ కి వెళ్ళిన మొట్టమొదటి క్రీడాకారుడు అయ్యాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒలింపిక్స్ కి సంబంధించి మెన్స్ బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్స్ కి రీచ్ అయిన ఫస్ట్ ప్లేయర్ ఇండియా నుంచి భారతదేశం నుంచి ఒలింపిక్స్ మెన్స్ బ్యాడ్మింటన్ కేటగిరీలో సెమీఫైనల్స్ కి చేరిన ఫస్ట్ ప్లేయర్ లక్ష్య సెన్. ఇట్ ఈస్ హిస్టరీ. మహిళల పరంగా చూసుకుంటే సైనా నెహ్వాల్ గారు ఈస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ దెన్ లేటర్ ఆన్ వీ హ్యాడ్ పివి సింధు యాజ్ వెల్. అలానే మనం ఇంజల్గా మెన్ పరంగా చూసుకున్నట్టయితే ప్రకాష్ పడుకోనే గారు, అలానే పుల్లెల గోపీచంద్ గారు, అలానే కిదాంబి శ్రీకాంత్ గారు, ఇలా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మెన్స్ సింగిల్స్ ఈవెంట్ లో అండ్ దట్ మెన్స్ పరంగా సెమీఫైనల్స్కి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ అండ్ దట్ అట్ ద ఏజ్ ఆఫ్ 22. సో దాట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ఇట్. సో దట్ బ్రింగ్స్ us to the end. సో మీరు కనుక ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అలానే ఎస్ఐ, పీసీకి సంబంధించిన పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ సొల్యూషన్ ఈస్ కాంపీట్ మైండ్స్ అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఐపిసికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించి తీరాలి. ఎందుకు అని అంటే నేను మీకు బిగినింగ్ లోనే చెప్పాను, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేసేసింది. తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-2025 రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2025 కి ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ని ఇష్యూ చేస్తాము అని, అలానే ఆగస్టు 2025 కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పింది. సో ఎగ్జామ్ ఆగస్టు నెక్స్ట్ ఇయర్ లో జరుగుతుంది. సో మన ఆగస్టు బిగినింగ్ లో ఉన్నాం. సో ఒక 3 రోజులు కాదు అని అనుకుంటే ఎగ్జాక్ట్లీ మీ దగ్గర 1 year ఉంది ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకి ప్రిపేర్ అవ్వడానికి. సో ఈ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఒకవేళ మీకు బెటర్ గైడెన్స్, మెంటర్షిప్, ప్రిపరేషన్ కావాలి అని అనుకుంటే యూ ఆల్రెడీ హ్యావ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంపీట్ మైండ్స్. మీరు అలానే మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్.
సో టెలిగ్రామ్ లో ఏదైతే క్వశ్చన్ ఆఫ్ ద డే ఉందో వాటి యొక్క ఆన్సర్స్ తో పాటు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ తో పాటు ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నా సరే మీకు అక్కడ అప్లోడ్ చేస్తాము. అందుకని మీరు ఇప్పటి వరకు టెలిగ్రామ్ లో శివారెడ్డి లాజిక్స్ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అలానే రీల్స్ రూపంలో మీకు క్వాలిటీ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. అలానే యూట్యూబ్ లో డైలీ మీకు ఇంగ్లీష్ కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్, అలానే దస్కాదం, అలానే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో, డైలీ జాబ్ అలర్ట్స్, ఇలా వివిధ కార్యక్రమాలతో మీకు క్వాలిటీ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ లో. గుర్తుపెట్టుకోండి, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. సో మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఈ వీడియో ఇంకా 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది కదా అనుకుంటే ఆలస్యం చేయకుండా వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. బికాస్ ప్రతి వీడియో కూడా రికార్డింగ్ వీడియో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఆగస్టు 3 పొద్దున IBPS RRB PO కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించిన షిఫ్ట్ 1 అలానే దానికి సంబంధించిన షిఫ్ట్ 2 యొక్క పేపర్ అనాలిసిస్, అరిథమెటిక్ అలానే రీజనింగ్ కి సంబంధించిన అనాలిసిస్ ఇటు శివారెడ్డి సారు అలానే అటు దేవరాజ్ సార్ ఇద్దరు కూడా చేశారు. అండ్ అది లైవ్ లో జరిగింది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దట్, ఏదన్నా రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏదైనా మేజర్ అప్డేట్ వచ్చినా, ఎగ్జామ్ కి ఎలా అప్లై చేయాలి, జోన్ ని పిక్ చేసాడు, ఎస్పెషల్లీ ఆర్ఆర్బికి సంబంధించి జేఈ ఇవన్నీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బి జేఈ 30 జూలైన స్టార్ట్ అయింది, 29 ఆగస్టు వరకు డేట్ ఉంది. అండ్ దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియో ఆల్రెడీ శివారెడ్డి సార్ వీడియో చేశారు, అది యూట్యూబ్ లో ఉంది, చూడండి. అలానే ఏ జోన్ ని పిక్ చేస్తే బెటర్ గా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఆగస్టు 4 ఆదివారం ఏదైతే ఉందో ఆ రోజున మీకు దానికి సంబంధించిన వీడియో అందించడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ ఫర్ ఫర్దర్ మోర్ important updates. Until then, this is Vivek signing off. Namaskaram.